ఇది మనం బ్యాంకాక్లో స్టే చేస్తున్న హోటల్. ఇవాళ లాస్ట్ డే ఇన్ బ్యాంకాక్. సో ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వతరన్ టెంపుల్. సో ఆ టెంపుల్కి వెళ్ళడానికి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. వన్స్ క్యాబ్ రాగానే బయలుదేరి టెంపుల్కి అయితే వెళ్దాం. సో ఫైనల్గా టెంపుల్కి ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు కంప్లీట్గా మన డ్రెస్ అటైర్ కంప్లీట్గా లోకల్ ట్రెడిషన్కి చేంజ్ చేసేసుకున్నాము. ఎందుకంటే మన కాస్ట్యూమ్ ప్లస్ ఒక ఫోటోగ్రాఫర్ని అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ వస్తున్న వాళ్ళందరూ కూడా చక్కగా లోకల్ కాస్ట్యూమ్స్ వేసుకొని, అంటే లోకల్ ట్రెడిషనల్ డ్రెస్ అనమాట, అది వేసుకొని మంచిగా ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. సో మాకు కూడా ఒక మెమరీ కింద ఉంటుందనే ఉద్దేశంలో మేము కూడా బుక్ చేసుకున్నాము. ఈ డ్రెస్సే కాదు, డ్రెస్తో పాటు ఆ కంప్లీట్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూడొచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా చాలా బాగుంది. మీరు ఇప్పటి వరకు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇదంతా చూసుంటారు బయట. ఇట్స్ చాలా బ్యూటిఫుల్ అనమాట. మీరు ఎప్పుడైతే ఈ లోపల బుద్ధ విగ్రహాన్ని చూస్తాకి మనం వెళ్తామో మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. సూపర్. బ్యాంకాక్ వచ్చినప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. కంప్లీట్గా ఒక హాఫ్ డే అయితే మనం ఇక్కడ కేటాయించవచ్చు. సో బ్యూటిఫుల్ ప్లేస్. మనం బుక్ చేసుకున్న ఫోటోగ్రాఫర్ సో డిఫరెంట్ స్టైల్స్ అయితే చెప్తుంది ఫొటోస్ కోసం. సో ఫోటో షూట్ చేస్తున్నారు. నైస్ ఎక్స్పీరియన్స్.
సో ఫైనల్గా ఈ టెంపుల్ విజిట్తో మా 6 days బ్యాంకాక్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి మనం బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఇవాళ బయలుదేరి దుబాయ్కి అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేసుకొని సో గేట్స్లో అయితే వెయిట్ చేస్తున్నాము ఫ్లైట్ కోసం. ఇది ఇవాళ మనం వెళ్ళబోతున్న ఫ్లైట్ ఎయిర్బస్ A380 డబుల్ డెక్కర్, పైన కింద, చాలా హ్యూజ్ ఫ్లైట్, చాలా పెద్ద ఫ్లైట్ ఇది. సో చలో టు దుబాయ్.